నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం కొనసాగుతుంది. నల్లచెరువులో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర, కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేపట్టిన అభివృద్ది, ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతి ఇంటికి తిరిగి వివరించారు. అలాగే స్థానిక సమస్యలపై ఆరా తీసి వాటి పరిష్కారంకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు నియోజకవర్గంలోని 6వ డివిజన్ పల్లవి థియేటర్ ఎదుట రాజారావు స్ట్రీట్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ పోతురాజు సమత, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజా మాస్టర్, డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, పోతురాజు చంద్రశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ బాబు ష్యూరిటీ జగన్ మోసం చేయడం గ్యారంటీ అని ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించడంతో పాటు వారు పడుతున్న ఇబ్బందుల గురించి అడిగి తెలుసుకున్నామని చెప్పారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, గంజాయి బ్యాచ్ వల్ల ఇబ్బందులు పడుతున్నామని, వాటిని పరిష్కరించమని తన దృష్టికి తీసుకురావడం జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వం వల్ల ఎదురైన సమస్యలను ఒక్కొక్కటి సరిచేసుకుంటూ ముందుకు వెళ్తున్నామని అన్నారు. అనేక మంది పెద్దలు గత ప్రభుత్వంలో తీసేసినటువంటి పెన్షన్లు మరొకసారి మాకు ఇవ్వాలి, ఆ రోజు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని తీసేశారని చెప్తే వాళ్ళందరికీ కూడా ఒక ధీమా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా చనిపోయినటువంటి వ్యక్తి కుటుంబంలో వేరే వారికి ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి విషయం కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా రేషన్ కార్డు సింగిల్ ఉమెన్ కానీ ఎవరైనా ఒంటరిగా ఉండేటువంటి వాళ్ళకు కూడా గత ప్రభుత్వంలో రేషన్ కార్డు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ప్రజలందరూ కూడా తప్పకుండా గ్రహించాల్సినటువంటి విషయం, ఒక్కరే ఉండి రేషన్ కార్డు కావాలన్నా కూడా ఈ ప్రభుత్వంలో ఏ టైం బాండ్ లేకుండా, టైం లిమిట్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు కేవలం ఇంటి దగ్గర ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఈరోజు నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇంట్లో ఉండి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా తమ వాట్సాప్ నంబర్ నుంచి ప్రభుత్వం ఇచ్చినటువంటి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వారి సమస్యలను పరిష్కరించేటువంటి దిశగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ప్రజాహితం కోసం ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎక్కువగా అన్ని సమస్యలు, కుక్కల సమస్య ఎక్కువగా ఉంది. మాకు కుక్కల నుంచి మమ్మల్ని ప్రొటెక్ట్ చేయమనేసి ఎక్కువగా అడుగుతున్నారు. అది కాక కొత్త పెన్షన్స్ ఒకటి అడుగుతున్నారు, త్వరగానే వస్తుందని చెప్పడం జరిగింది. ఇల్లుల గురించి కూడా కొంచెం అడుగుతున్నారు. ఆ ఇల్లులు కూడా మేము నెక్స్ట్ ఇల్లులు వస్తుంది అప్పుడు పెట్టుకోని అని చెప్పడం జరిగింది. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు కూటమి గవర్నమెంట్లో. అంతేకాకుండా అక్కడ కొన్ని ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాకు పెన్షన్లు, ఇల్లులు కానివ్వండి ఇవే ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. అవి కూడా త్వరలోనే పెడతామని చెప్పాము. అందరూ చాలా హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. బాబు గారి పాలన చాలా బాగుందని చెప్తున్నారు. మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని కాంగ్రెస్ పార్టీ నేతలు 57వ డివిజన్లో నిర్వహించారు. వైఎస్సార్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి, ఇతర నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. సంక్షేమ పథకాలను పేదలకు చేర్చి వారి గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిలో నిలిచిపోయారని మస్తాన్ వలి తెలిపారు. ఇందిరమ్మ పాలనతోనే దేశం అన్ని విధాలా అభివృద్ది చెందుతుందని ఎప్పుడు వైఎస్సార్ చెప్పేవారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ నాయకులు మోషా, ఖలీల్, కరీం, ఇతర నాయకులు పాల్గొన్నారు. తన జీవితకాలం మొత్తం కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలతో, కాంగ్రెస్ ఆలోచన విధానంతో నడిచినటువంటి వ్యక్తి. అది పాదయాత్ర కానివ్వండి, మరి పిసిసి అధ్యక్షుడిగా, సిఎల్పి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు 76 వారి సంవత్సరాలు పూర్తి చేసుకుని వారి జయంతిని, వారి సేవల్ని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా, ప్రజారంజకుడుగా రచ్చబండ కార్యక్రమానికి వెళ్తూ ఉంటే ప్రకృతి వైపరీత్యం వల్ల హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించడం చాలా దురదృష్టకరం. ఈ రాష్ట్రానికి తీరని శాపంగా భావిస్తూ వారి ఆత్మ శాంతించాలని కాంగ్రెస్ పార్టీ నిరంతరం ఆయన ఆశయాల కోసం ముందుకు వెళ్తామని చెప్పి మరొకసారి ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులు కాంగ్రెస్ పార్టీ పక్షాన అర్పిస్తా ఉన్నాం. గుంటూరు నగరాభివృద్ధికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని డిప్యూటీ మేయర్ సజీలా తెలిపారు. మాయాబజార్ సెంటర్లో 50 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులను ఆమె పరిశీలించారు. ప్రతి డివిజన్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో 50 సంవత్సరాల నుంచి
మాయబజార్లో రోడ్డు లేని పరిస్థితి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు రోడ్లు ఒక హైవేని బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అటు రాష్ట్రంలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ప్రతి ఒక్క వార్డులో కానివ్వండి, గుంటూరు నగరంలో కానివ్వండి, ఇటు 1 టౌన్ 2 టౌన్ పత్తిపాడు నియోజకవర్గం ప్రతి చోట్ల కూడా రోడ్లు బాగుండాలి అనే ఒక మంచి ఉద్దేశంతో అధికారం వచ్చిన వెంటనే ప్రజలకి ఏ ఇబ్బంది కలగకూడదు, ట్రాఫిక్ సమస్యలు ఉండకూడదు, యాక్సిడెంట్స్ అవ్వకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో రోడ్లు శాంక్షన్ చేయటం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈ యొక్క మాయబజార్ 50 సంవత్సరాల నుంచి రోడ్డు లేదు కాబట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాయబజార్లో కూడా రోడ్డు వేయించడం జరిగింది. ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కు వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు కలెక్టరేట్ ఎదుట మొత్తుకోలు కార్యక్రమం నిర్వహించారు. కలెక్టరేట్ ఎదుట జరిగిన ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తుకోలు కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాధర్ రావు, అధ్యక్షులు శేషగిరిరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 35 సంవత్సరాల పాటు ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయితే కేవలం 500 నుంచి 1500 పెన్షన్ వస్తుందని తెలిపారు. దానితో భార్యాభర్తలు జీవించాలంటే కష్టంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ కు రేషన్ కార్డులు మంజూరు చేసి 4000 పెన్షన్ ఇవ్వాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించలేదని, అందుకే ఈ మొత్తుకోలు కార్యక్రమం చేపట్టామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆది నికల్సన్, నాగేశ్వరరావు, సాంబయ్య, వెంకటేశ్వర్లు, శంకరం, నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా ఆర్టీసీలో ప్రజాసేవ చేస్తున్నటువంటి ఆర్టీసీ సర్వీసుల్లో మేము ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యి అనేక రకాలైనటువంటి వేళకి తిండి లేక అనేక రకాలైనటువంటి బాధలు పడుతూ కూడా మేము వేళాపేళ్ళైన ఉద్యోగాలు చేసి కూడా రిటైర్ అయ్యి ఆరోగ్యాలు పాడైపోయినటువంటి పరిస్థితుల్లో మేము ఇంకా కనీసం కొంతకాలం మనుగడ సాగించాలంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి వృద్ధాప్య పెన్షను, తర్వాత ఆరోగ్య పథకాలు, తర్వాత వచ్చేసరికి తెల్ల రేషన్ కార్డు కూడా మాకు ఏర్పాటు చేయాలనేటువంటిది మా ప్రస్తుత వినతి. ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటున్నటువంటి విజ్ఞాపన ఇది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి కూడా స్వయంగా కలిసి మెమోరాండం ఇచ్చాం. కానీ ఇప్పుడు 11 నెలలు 12 నెలలు అయింది, ఏమాత్రం మాకు న్యాయం జరగలేదు. ఇక లాభం లేదని జిల్లా కలెక్టర్ల ద్వారాగా విన్నపాలని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించేదానికోసమై మేము ఈ రకమైనటువంటి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలు, దీన్ని ధర్నా అంటలేదు, మేము మొత్తుకోలు కార్యక్రమం అంటున్నాము. మా మొర వినండి అని చెప్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వానికి దయతో రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళకి వస్తున్నటువంటి 500 నుంచి 1500 రూపాయల జీతంతో బతకలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య పెన్షన్ ఇప్పించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలు వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కోడన్స్లోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ రత్నం, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. పేద ప్రజలకు విద్య అందించాలనే ఉద్దేశంతో ఫీజు రియంబర్స్మెంట్ పథకం, ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ తెచ్చారని చెప్పారు. అలాంటి నేత అడుగుజాడల్లో నడుస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకునేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ రోజున ఆయన గుర్తు చేసుకోవడం చాలా సంతోషించాల్సిన విషయం. మరి పెద్దలు చెప్పినట్టుగా వారి గురించి చెప్పాలంటే 15 సంవత్సరాల దాటిపోయినప్పటికి కూడా ఈ 15 సంవత్సరాల నుంచి కూడా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇచ్చారో ఆ పథకాలన్నింటినీ కూడా చాలా రాష్ట్రాల్లో మరి ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేమంది, రైతులకు ఇచ్చింది అయితేనేమి, ఇండస్ట్రియల్ పాలసీ అయితేనేమంది, ఇరిగేషన్ పాలసీ అయితేమంది, ఇవన్నీ కూడా మన రాష్ట్రాన్ని మరి ఆనాడు మహానుభావుడు చేసిన అన్నిటి కూడా మరి భారతదేశంలో ముఖ్యమంత్రులందరూ కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే మనం చాలా సంతోషించాల్సినవి. ఈ నెల 9వ తేదీన జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు సూచించారు.
అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన సమ్మెను అందరూ బలపరచాలని చెప్పారు. కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతాంగ ప్రయోజనాలు కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం గుంటూరులో లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. అనేక కార్మిక చట్టాలు, ఈ కార్మిక చట్టాలన్నీ కూడా ఒక 100 సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి చట్టాలు. ఉదాహరణకి కనీస వేతనాల చట్టం, 10 గంటల చట్టం, బోనస్ చట్టం, ఇలాంటి చట్టాలన్నింటినీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చేస్తున్నటువంటి పరిస్థితి, కార్మికులకు హక్కులు లేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పెరిగిపోయినారు. ఇప్పుడున్న పరిస్థితిలో కనీస వేతనం 26,000 ఇవ్వాలనేటటువంటి రెండో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉంది. వీటితో పాటు రైతాంగానికి సంబంధించినటువంటి డిమాండ్స్, ఇతర ఉద్యోగులు, కార్మికులు, అలాగే పెన్షన్, ఓపీఎస్ పెన్షన్ పునరుద్ధరించాలనే డిమాండ్, ఈ డిమాండ్లన్నిటి మీద కూడా ఈ సమ్మె జరుగుతూ ఉంది. అందరం కూడా, ముఖ్యంగా కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతాంగం అందరూ కూడా ఈ సమ్మెను బలపరచాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. పట్టాభిపురంలోని మాతృశ్రీ అనాథాశ్రమంలో దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. వైసీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షులు పఠాన్ సైదాఖాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ జయంతి కార్యక్రమంలో పిల్లలకు పుస్తకాలు మరియు టిఫిన్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టాపురంలో కలిగినటువంటి శ్రీ మాతృశ్రీ అనాథాశ్రమంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు పఠాన్ సైదా గారి నాయకత్వంలో మేమందరం ఈరోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అనాథ పిల్లలకు ఉదయమే బ్రేక్ఫాస్ట్, అదేవిధంగా వారు చదువుకునేందుకు పుస్తకాలు పంపిణీ చేయటం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి 2 సార్లు. ఆ మహానేత 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని వాడవాడలా ఘనంగా వారికి నివాళులర్పించేటటువంటి కార్యక్రమం. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ రేపు చేపట్టిన సార్వత్రిక సమ్మెను అన్ని కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కోరారు. పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. దేశ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని చెప్పారు. ముఖ్యంగా ఈ సమ్మె నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నో పోరాటాలు చేసి భారత కార్మిక వర్గం, ఉద్యోగ వర్గం పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్లని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఈ సమ్మెలో ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేసి అంతకుముందు ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని పునరుద్ధరించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రజలు అడ్డం తిరిగి ప్రతిఘటించి ప్రైవేటు రంగాన్ని నిలువరించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది. పాత గుంటూరు 12వ డివిజన్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని నిర్వహించారు. నగర వైసీపీ అధ్యక్షురాలు నూరి ఫాతిమా, ఇతర నాయకులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. పేదల కోసం ఆరోగ్యశ్రీ, 108, ఫీజు రియంబర్స్మెంట్ వంటి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి వాటిని అర్హులకు అందించిన ఘనత వైఎస్సార్దని నూరి ఫాతిమా అన్నారు. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని మించి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మించి పనులు చేసి ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకుని ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది, మా పిల్లలు చక్కగా చదువుకునే వాళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చేది, జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండేది, మాకు మెడికల్ కాలేజీల్లో కానీ ఇక్కడే మనకి సీట్స్ వచ్చేవి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే బాగుండేది, మెడికల్ బాగుండేది, హెల్త్ పరంగా బాగుండేది, చదువు పరంగా బాగుండేది అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా తలుచుకుంటున్నారు. ఎలాగ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని తలుచుకున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా, ఎందుకంటే ఆయన మాట
చేస్తే మాట తప్పని నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో నడుస్తూ ప్రతి చిరస్థాయిలో నిలిచిపోయారు. ఎన్జీఓ కాలనీలో సుమేధ హై స్కూల్లో ఘనంగా స్టూడెంట్ లీడర్షిప్ ప్రోగ్రాం జరిగింది. కష్టపడి ఇష్టపడి చదివితే ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను అందుకుంటారని దూరదర్శన్ ఆకాశవాణి పూర్వ వార్తా విభాగాధిపతి డాక్టర్ గుత్తికొండ కొండలరావు అన్నారు. సుమేధ హైస్కూల్లో సుమేధ స్టూడెంట్స్ లీడర్షిప్ కార్యక్రమానికి జి కొండలరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. వ్యాఖ్యాన సరస్వతి ప్రసారత్న ఏవీకే సుజాత కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. కొండలరావు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ గాంధీ, కలాం వంటి సామాన్యులు అసామాన్యులుగా ఎలా రూపాంతరం చెందారో మనము కూడా అలా అభివృద్ది పదములో పయనించాలన్నారు. విశిష్ట అతిథిగా విచ్చేసిన గుంటూరు జీఎస్టీ కార్యాలయ సహాయ కమిషనర్ కె కేదారేశ్వరరావు విద్యార్థులకు తన విజయగాథని తెలిపి వారిని చైతన్యపరిచారు. గౌరవ అతిథి పి సంజీవరెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగం పద్దతిలో స్కూల్ విద్యార్థులకు సైతం ఎన్నికలు నిర్వహించి వారిని భవిష్యత్తు నాయకులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని చేపట్టడం చాలా వినూత్నంగా ఉందని పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు. కార్యక్రమ నిర్వాహకులు సుమేధ హైస్కూల్ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా కీలక ఉపన్యాసం చేయడానికి విచ్చేసిన జి కొండలరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ విద్యార్థుల తరపున ఆయనకు ఘన సన్మానం జరిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు మాత్రమే కాదని రేపటి నాయకులు కూడా అని అభివర్ణించారు. ఈ సందర్భంగా హైస్కూల్ విద్యార్థులు ఎవరైతే పాఠశాల ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారో వారిచే ప్రతిజ్ఞ చేయించారు. అలాగే అతిథులచే విద్యార్థులకు సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రిన్సిపల్ కె రాంబాబు, ఆనం మెడికల్ హబ్ చైర్మన్ సంజీవరెడ్డి, ధర్మంపేట అధ్యక్షులు ఎస్ శశికిరణ్, కార్యదర్శి సంతోష్ కుమార్, ఉపాధ్యక్షురాలు తాలూరి ప్రహర్షిత, సహాయ కార్యదర్శి ఎరంశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.